నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ వివి రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. వివి రావు గారు, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి అమెరికా ఇరాన్ కి. ఆల్రెడీ రెండు దేశాల ప్రతినిధి బృందాలు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ రెండు కండిషన్స్ పెడుతుంది సార్. ఈ చర్చలు జరగాలి అంటే, ప్రారంభం కావాలి అంటే రెండు కండిషన్స్. ఒకటి, లెబనాన్ మీద దాడులు పూర్తిగా ఆపేయాలి ఇజ్రాయెల్. ఇక రెండోది, మొత్తం ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా సీజ్ చేసేసింది. వాటిని తక్షణమే విడుదల చేయాలి. ఇవి వెంటనే చేస్తే చర్చలు జరుగుతాయి అని కండిషన్ పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏమైనా ఈ రెండు కండిషన్స్ కి అమెరికా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందా సార్? ఇప్పటి వరకు వచ్చిన లేటెస్ట్ సమాచారం ప్రకారం అగ్రీ చేసినట్టు రిపోర్ట్ వస్తుందని. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. ఎందుకంటే రాత్రి ఇరాన్ టీం కొంచెం లేటుగా చేరుకుంది పాకిస్తాన్. చాలా జాగ్రత్తలు తీసుకుంది ఎక్కడ అసాసినేట్ చేస్తారని. స్పీకర్ ప్లస్ ఫారిన్ మినిస్టర్, మళ్ళా 69 మంది వేరే అధికారులు 3 ప్లేన్స్లో వచ్చారు. అందులో 2 డెకాయ్ ప్లేన్స్. తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి గైడెన్స్ తోటి తీసుకొచ్చింది. అలాగే ఈ సమయంలో ఎయిర్ బోర్న్ రెడార్ అంటారు, మొన్న ఒకటి డిస్ట్రాయ్ అయిపోయింది అమెరికాది సౌదీ అరేబియాలో. అటువంటి విమానాన్ని ఒకటి గాల్లో చూపెట్టారు. అంటే ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకొచ్చారు. అమెరికన్ డెలిగేషన్ కూడా పొద్దున్న చేరుకుంది. అయితే ఇరాన్ డెలిగేషన్ మాత్రం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసింది. మేము డైరెక్ట్గా అమెరికన్ వాళ్ళని కలవం, ప్రైమ్ మినిస్టర్ని కలుస్తాం, తర్వాత అమెరికన్ టీం కలుస్తుంది. నేను లాస్ట్ విన్న న్యూస్ వరకు ఇరానియన్ డెలిగేషన్ కలవడం జరిగింది, అమెరికన్ డెలిగేషన్ ఇంకా కలవడం జరగలేదు. దీని తర్వాత చర్చలు ఎలా ఉంటాయో చూడాలి. అయితే ఈ 2 డిమాండ్లకి మాత్రం అగ్రీ చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. ఓకే, వేరే సంగతులు అంటారు సార్. ఇప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, వీటికి యాక్సెప్ట్ చేస్తేనే యుద్ధం పూర్తిగా ఆగిపోతుందని. ఆ కండిషన్స్ 1 by 1 అసలు ఏమన్నా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ప్రతిదీ చర్చించే అవకాశం ఉందా ఇవాళ భేటీలో? ప్రతిదీ చర్చించే అవకాశం ఉందండి. ఫస్ట్ థింగ్, అసలు డైరెక్ట్ గా 1-to-1 టాక్స్ చేస్తారా, లేకపోతే వయా ప్రాక్సీస్ అసీం మునీర్ వర్సెస్ షబాజ్ షరీఫ్ ద్వారా చేస్తారా, అంటే వాళ్ళిద్దరిని అటెండర్ లాగా వాడుకుంటారా అన్నది అది ఇంకా చూసుకోవాలి. నేను అనుకోవడం ఈ 2 కండిషన్స్ ఒప్పుకున్నారు కాబట్టి బహుశా కొంతవరకు చర్చలకు దిగే అవకాశం ఉంది. 1-to-1 డైరెక్ట్ టాక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మనం ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తుంటే అమెరికా ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. చైనా కొత్తగా ఎయిర్ డిఫెన్స్ వెపన్స్, మిసైల్ మెటీరియల్ ఇవన్నీ సప్లై చేయడానికి రెడీగా ఉంది ఇరాన్ కని. అంటే ఏంటంటే చైనా సప్లై వాళ్ళకి ఇష్టం లేదు. రెండవది, అసలు ఈ మొత్తం మీటింగ్లో ఎవరి వల్ల యుద్ధం మొదలైందో, ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో ఆ పార్టీయే లేదు ఇజ్రాయెల్. ఇదంతా మొట్టమొదటిది ఇజ్రాయెల్ మనుగడ కోసం జరుగుతున్నది. ఇజ్రాయెల్ మనుగడ కోసం అమెరికా ఓల్డ్ పీస్ కమిటీ అని చెప్పి ఫామ్ చేసింది 2 నెలల క్రితం. అది ఇప్పుడు ఇంకా రూపం చెందలేదు. $18 బిలియన్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు దానికి. తర్వాత జపాన్ ద్వారా డబ్బులు పోగు చేస్తామన్నారు. అయితే హమాస్ డిసామ్ కావాలంటే పక్కన ఉన్న హిజ్బుల్లా, హౌతీస్ డిసామ్ అవ్వాలి. ఈ హిజ్బుల్లా, హౌతీస్, హమాస్ 3 హెచ్లు డిసామ్ అవ్వాలంటే ఇరాన్ కంట్రోల్లో కావాలి. అందుకనే చెప్పి ఇరాన్ రిజీమ్ చేస్తే నాకు బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు. ఆ విధంగానే వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ప్రకారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చర్చలు జరుగుతుండగానే 48+ తర్వాత కొంతమంది లీడర్స్ని, మొత్తం దాదాపు 55-56 సీనియర్ లీడర్స్ని అసాసినేట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ తప్పు వేశారంటే వాళ్ళు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్ 2 సంవత్సరాల నుంచి తయారీగా ఉండి అన్ని విధాలుగా ఒకవేళ మనుషులు చనిపోతే, అసాసినేట్ అయితే నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు, నెక్స్ట్ ఎవరు స్టెప్ తీసుకుంటారు, అలాగే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ కిందకున్న ఐఆర్జీసీ అధికారులకి అన్ని పవర్స్ డెలిగేట్ చేస్తారు. అలాగే ఎకానమీ మీద దెబ్బ కొట్టారు కాబట్టి వాళ్ళు ఎకానమీని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, అలాగే వేరే వాళ్ళ ఎకానమీ మీద ఎలా దెబ్బ కొట్టాలన్నది చూసుకున్నారు. దాని ప్రకారమే హార్మూజ్ సంధిని ఇప్పుడు లేటెస్ట్ ప్రకారం ఏంటంటే
హార్ముజ్ జలసంధిలో 3 రకాల ప్రాంతాలు ఉన్నాయి, 3 కిలోమీటర్ల వైడ్ లో. దాదాపు 33 కిలోమీటర్లు ఉన్నా కానీ కేవలం 3 కిలోమీటర్లే వాడచ్చు. అందులో డీపెస్ట్ పార్ట్ మేము మైనింగ్ చేసాం, అది వాడడానికి వీల్లేదని చెప్పేసి. అలాగే ఒమన్ సైడ్ ఉన్న పార్ట్ నుంచి మీరు ఎంట్రీ కావచ్చు, ఎవరైనా ఎంట్రీ కావచ్చు అని చెప్తారు. అయితే ఇరాన్ సైడ్ నుంచి మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి, అంటే ఒమన్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి లేదు. అక్కడ మాత్రం మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం. జనరల్ గా ఇప్పుడు వరకు చెప్తున్నది ఏంటంటే బ్యారెల్కి $1, దాదాపు రోజుకి 20-24 లక్షల, అంటే 2 మిలియన్ ప్లస్ అక్కడి నుంచి ట్రాన్సాక్ట్ అవుతుంది కేవలం క్రూడ్ ఆయిల్. మిగతాది నైట్రోజన్ అవన్నీ ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ మన దగ్గర లేవు. నైట్రోజన్ ప్లస్ సిఎన్జి అండ్ ఎల్ఎన్జి వాళ్ళు ఆ విధంగా వసూలు చేస్తున్నారు. కేవలం కంట్రోల్డ్ దాదాపు 500 షిప్స్ లోపల మిగిలిపోయి ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ కేవలం 15 దీని షిప్లే గురించి ఒక రోజు. కామెంట్ చేశాడు సార్. దీని మీద కామెంట్ చేశాడు. అసలు ఇరాన్ నిజంగా గనక ఈ విధంగా టోల్ వసూలు చేస్తుంది నిజమైతే దాన్ని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని కామెంట్ చేశాడు. ఇప్పుడు చర్చల్లో ఆ టోల్ గురించి ప్రస్తావన వస్తుంది. దానికి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సార్? యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు ఇరాన్. ఎందుకంటే ఐఆర్జిసి కమాండర్ మాత్రం క్లారిటీతో చెప్పారు, మేము హార్ముజ్ జలసంధిలో టోల్ ట్యాక్స్ వసూలు చేయడం మానేది లేదు అని. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది దాదాపు సంవత్సరానికి 8-10 బిలియన్ డాలర్లు ఇన్కమ్ వస్తుంది. ఇంత ఇన్కమ్ వస్తున్న కంట్రీ ఏ కంట్రీ వస్తున్న దాన్ని ఏ కంట్రీ వదులుకోలేదు, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాకు కూడా వస్తే ఇటువంటి ఛాన్స్ వదులుకోదు. థర్డ్ థింగ్, లేవరేజ్ గా వాడే అవకాశం ఉంది. అంటే ఏంటంటే మీరు మాకున్న ఇప్పుడు ఎసెట్స్ అయితే డీఫ్రీజ్ అయ్యాయి, కానీ ఎకనామిక్ శాంక్షన్స్ ఇంకా ఉన్నాయి. అంటే వేరే దేశాలు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు, అలాగే వాళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. ఇదంతా ఈ శాంక్షన్స్ అంతా తీయడానికి నెగోషియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఒక నెగోషియేషన్ కండిషన్ కింద వాళ్ళు వాడుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది. అయితే మిగతా 10 కండిషన్స్ లోను సార్వభౌమత్వం, రిపరేషన్స్ దాదాపు $13 ట్రిలియన్ల మాకు డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంటుంది. రియాక్టర్స్ తో పాటు మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత మిలిటరీ డిగ్రేడేషన్, నేవీ డిగ్రేడేషన్, ఎయిర్ ఫోర్స్ డిగ్రేడేషన్, మిసైల్స్ అయిన ఖర్చు, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 13 ట్రిలియన్. అది రిపరేషన్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ అమెరికా ఇవ్వాలనుకున్నా ఇవ్వగలిగే పరిస్థితులు కూడా లేదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకే 39-40 ట్రిలియన్ డాలర్లు అప్పు ఉంది. దాని గురించి 28కి ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. ఇంకా యురేనియం కానీ హార్ముజ్ జలసంధిలో వాళ్ళు కోరుకున్నట్టుగా టోల్స్ వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. అయితే ఇరాన్ తెలివిగా ఏం చేసిందంటే చాలా స్ట్రాటజీ, చాలా వాళ్ళు వార్ గేమింగ్ చేసుకుని డిస్కషన్ చేసుకుని చాలా తెలివిగా స్ట్రాటజీ ఒకటి ఏం చేశారంటే ఒమాన్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. ఒమాన్ కొంత షేర్ ఇస్తాం. సో ఇప్పుడు ఒమాన్కి కూడా ఆశ కలుగుతుంది. సో నాకు ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ చేస్తే అందులో నాకు కొంత పోర్షన్ నాకు వస్తుంది. సూయజ్ కెనాల్ అయితే సూయజ్ కెనాల్కి అటు ఇటు కూడా కేవలం ఈజిప్టే ఉంది, ఎక్కడైతే 2 దేశాలు ఉన్నాయి. సో వీళ్ళకి కొంచెం ఆశ. ఒమన్ కూడా దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా ఒక చర్చ కనిపిస్తుంది సార్, నిజమా అది? ఏంటంటే ఒమన్ కూడా చర్చనీయాంశం మాత్రం తప్పనిసరిగా అవుతుంది. అదే ఇరాన్ ప్రతిపాదన ఇరాన్ తప్పనిసరిగా దీన్ని ఓపెన్ చేయడాన్ని తిరస్కరిస్తుంది, అందులో డౌట్ ఏమి లేదు. అయితే ఒకవేళ ఇప్పుడు అమెరికా డబ్బుల ఆశ చూపించి అంటే మీకు $8-10 బిలియన్ వస్తాయి అనుకుంటే నేను అది వేరే విధంగా కంపెన్సేట్ చేస్తాను. ఎలా కంపెన్సేట్ చేస్తారన్నది వేరే సంగతి. డైరెక్ట్గా మనీ ఇవ్వచ్చు, ఎందుకంటే యూక్రెయిన్కి 200 బిలియన్ అడిగింది లేనిపోయింది, వీళ్ళకి 8-10 బిలియన్స్ పర్ ఇయర్ ఇవ్వడం పెద్ద కష్టమే కాదు. రెండవది ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్ లిఫ్ట్ చేసేసి మొత్తం ఆయిల్ అన్ని ఫ్రీగా అమ్ముకోగలిగితే దాన్ని ఇదొకటి. మూడవది ఏంటంటే మీ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్కి మేము హెల్ప్ చేస్తాం, మీకు పీస్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్ మేము కట్టి పెడతాం, దానికి యురేనియం కూడా మేము సప్లై చేస్తాం, మీరేం పట్టించుకోకలేదు. మీ కార్క్ ఐలాండ్ తిరిగి మేము కడతాం, ఎందుకంటే 60s కూడా అమెరికన్ ఫార్మ్సే కట్టినాయి. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కడతాం. సో అని ఆశ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ, కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ మాత్రం చాలా బాడ్ చాయిస్. ఇంతకీ ఒక మెమోలో ఏం నడుస్తుందంటే అమెరికా నుంచి విమానం జేడీ వ్యాన్స్ గారిని ఏదైతే తీసుకొస్తుందో మధ్యలో లండన్లో ఆగిందంట. లండన్లో ఆగినప్పుడు ఆయన దీపావళిని చూసారంట, ఎందుకంటే ఇదే పాకిస్తాన్ అనుకుని. అంటే లండన్ అంతా ఎంత ఇస్లామైజేషన్ అయిపోయిందంటే అది పాకిస్తాన్లో కనిపిస్తుంది, అదొక మెమే తిరుగుతుంది.
మ్హూ. అలాగా అంటే ఇది హాస్యాస్పదం అనుకోండి. పాకిస్తాన్కి ఎకనామిక్ క్యాపబిలిటీ లేదు, ఫైనాన్స్ క్యాపబిలిటీ లేదు. తర్వాత వాళ్ళకి ఈ క్యాపబిలిటీ కూడా లేదు, మీడియేషన్ చేయగలిగే కెపాసిటీ. మ్, దానికి కొంచెం స్వతంత్రమైన పవర్స్ ఉండాలి, లీడర్స్ కి క్యాపబిలిటీస్ ఉండాలి. షరీఫ్ గారికి లేదు, అసీం మునీర్ గారికి అస్సలు లేదు. మ్, తర్వాత మూడో చూస్తే ఏంటంటే పాకిస్తాన్ షియాస్ మీద చాలా కోపం. పాకిస్తాన్ లో విత్ ఇన్ పాకిస్తాన్ షియాస్ మీద సంవత్సరానికి కనీసం 3 అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరానికి కనీసం 100 to 200 పీపుల్ మసీదులోనే ప్రార్థనా సమయంలోనే పోతున్నారు. మ్, అది ఇరాన్ మర్చిపోదు. మ్. మరి ఎట్లా ఇప్పుడు రన్ చేశారు ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి మీడియేటర్ అది. అంటే? వాళ్ళు ఎట్లా చర్చలకు అంగీకరించారు మరి ఇస్లామాబాద్ లో? నా అభిప్రాయం ఏంటంటే ఇది కొంతకాలం, ఇప్పుడు 2 వారాలు అన్నారు, ఆ 2 వారాల తర్వాత మళ్ళా కొంచెం పొడిగిస్తారు అనుకుంటున్నాను, మ్హూ. హోప్ఫుల్లీ. ఈ లోపల వాళ్ళు హార్మోజ్ లో కలెక్ట్ చేసుకోవాల్సిన ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. మ్, మెల్లగా ఓన్లీ 15 షిప్స్ టు 20 షిప్స్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న లోపల ఉన్న షిప్స్ రిలీజ్ చేయడానికి బహుశా 1 నెల రోజుల పైన పడుతుంది. సో ఓకే. దానివల్ల ఎలా జరుగుతుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉందని చెప్పాలంటే. ఓకే. సరే, ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు చాలా ఘాటుగానే జరుగుతున్నాయి. ఇంకా చర్చలు ప్రారంభం కాకముందే జేడీ వ్యాన్స్ ఏమంటున్నాడు? ఇరాన్ నిజాయితీగా ఉండాలి, ఈ సమయంలో నిజాయితీగా మాతో చర్చలు జరపాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇంకా మా నౌకలు అక్కడే ఉన్నాయి, ఇంకా మా సైనికులు ఆయుధాలన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఏమైనా తోకజాడిస్తే మేము ప్రతిదాడి గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. ఇటు ఇరాన్ కూడా సేమ్ అదే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ స్థాయిలో వ్యాఖ్యలు జరుగుతుంటే అవి చాలా సుఖప్రదమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలాలు ఇచ్చే అవకాశం ఉందా ఈ చర్చలు? చాలా మందిలో డౌట్. ఇందులో ఏంటంటే ఇది ఒక వింత పరిస్థితి. ఇద్దరు పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా, మేము గెలిచామని చెప్పుకుంటున్నా, లోపల ఇద్దరికి యుద్ధం ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్ అయితే నష్టపోయింది, వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ కి అవును. దెబ్బతింటుంది. అలాగే వాళ్ళకి బ్యాకప్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉండి చైనా చేస్తున్న పని అయితే వాళ్ళకి 40 రోజులు ఆయిల్ సప్లైస్ ఆగిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రిప్లెనిష్ చేసుకోవాలని చూస్తారు. వాళ్ళకి మనకంటే 3 రెట్లు ఎక్కువ, ఇండియా కంటే 3 రెట్లు ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ. మనకి అవును. 5 లక్షల బ్యారెల్స్ ప్లస్ మనం డైలీ వాడితే వాళ్ళకి 15 లక్షల బ్యారెల్స్ ప్లస్ వాడతారు. సో ఇది ఇంత రిప్లెనిష్ చేసుకోవాల్సిన అవసరం. సో చైనాకి యుద్ధం ఇష్టం లేదు, కానీ స్టేల్మేట్. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇంకా వాళ్ళు అనుకున్నది కుదరలేదు. ఇంకా మూడోది చూస్తే కొన్ని అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎలక్షన్స్ డ్యూ, నార్మల్ టైంలో. అయితే మైనారిటీలో ఉంది గవర్నమెంట్, నెటాన్యాహు గారు. సో ఇప్పుడు ఎప్పుడైతే సక్సెస్ కనిపిస్తుందో ఆబ్వియస్లీ వుడ్ లైక్ టు క్యాష్ ఇన్. అంటే ఆ సక్సెస్ ని ఓటర్స్ ని చూపించుకుని ఓట్స్ సంపాదించే లక్షణాలు డెమోక్రసీలో ఎలాగా ఉంటాయి. ఇట్ ఈస్ బట్ న్యాచురల్. సో జూన్ కూడా ప్రీపోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి 3 నెలలు 4 నెలలు ఓహో, ప్రీపోన్ చేసి. ఇంకేదో 2 months అయితే లో. ప్రజా సర్వే ప్రకారం మనకి ఎలక్షన్ టైంలో సర్వే ఎలా చేస్తారో అలా సర్వే చేస్తే అందరూ ఇరాన్ని వదలొద్దు అంటున్నారు. ఒకవేళ వదిలితే మ్హూ. మాత్రం అంటే నెటాన్యాహు గారికి ఎలక్షన్స్ లో ఓడిపోతాడు. ఆయన ఎలక్షన్స్ లో ఓడిపోతే ఆయన మీద అసలే క్రిమినల్ ఛార్జెస్ అండ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఛార్జెస్ విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళా పైకి వస్తాయి. సో ఆ అందుకే విధంగా అసలు చూస్తే ఇంకా ఏంటంటే ట్రంప్ ఇజ్రాయెల్ సైడ్ చెప్తున్నా నుంచి వినకుండా, మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినకుండా దీన్ని ముందుకు లెబనాన్ మీద దాడుల మీద దాడులు చేసేది అందుకే అంటారా? అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టేనా? లెబనాన్ మీద దాడులు వేరండి. వాళ్ళు ఏమంటారంటే టెర్రరిస్ట్ గ్రూపుల్ని గవర్నమెంట్ ని వేరు చేశారు అక్కడ. హమాస్ ని, పిఎల్ఓని కూడా, సారీ, గాజా అడ్మినిస్ట్రేషన్ ని కూడా అలాగే వేరు చేశారు. వీళ్ళు ఏమంటారు ఇజ్రాయెల్ వాళ్ళు, మేము లెబనాన్ గవర్నమెంట్ తోటి మాట్లాడతాం, గవర్నమెంట్ వాళ్ళని డిసామ్ చేయాలని చెప్తున్నారు. అందుకనే చెప్పి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్యూస్డే వెడ్నెస్డే ఆ టైంలో అమెరికాలో లెబనీస్ గవర్నమెంట్ కి ఇజ్రాయెల్ కి టాక్స్ జరుగుతాయని చెప్పి ప్రకటించారు. హిజ్బుల్లా కనలేదు, ఇది హిజ్బుల్లా జరగలేదు. ఒకవేళ ఉమ్, వీళ్ళు ఏదైనా చర్చించుకుని ఏదైనా అగ్రిమెంట్ వచ్చినా కానీ హిజ్బుల్లాని కంట్రోల్ చేయగలిగే స్తోమత లెబనీస్ గవర్నమెంట్ కి లేదు. ఉమ్. అక్కడ హిజ్బుల్లాకి కొంతమంది సపోర్ట్ లో ఎంపీస్ కూడా ఉన్నారు, వాళ్ళు అపోజిషన్ లో ఉండి రేకప్ చేయగలరు. తర్వాత చిన్న దేశం కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోరు.
అయితే ఇజ్రాయెల్కి మాత్రం ఒక అండర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినన్ కనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి లెబనాన్ లో ఉన్న ఒక నది ఉంది. ఆ లిక్విడ్ నది ఏదైతే ఉందో అది ముందర సెంటర్ లోంచి ఫ్లో అయ్యి, దాదాపు సెంటర్ లోంచి ఫ్లో అయ్యి ఈస్టర్న్ సైడ్ నుంచి ఫ్లో అయ్యి సడన్ గా టర్న్ తీసుకుని సముద్రంలో జాయిన్ అయిపోతుంది మెడిటరేనియన్ సీ. ఈ ప్రాంతాన్ని అంటే దాదాపు 10 to 15 కిలోమీటర్స్ ప్లస్ వర్టికల్లీ 10 to 15 కిలోమీటర్స్ సిరియా తోటి దేనితోటి జాయిన్ అవుతుందో ఈ పోర్షన్ ఇజ్రాయెల్ ఉంచుకోవాలనుకుంటాం. ఇక్కడ హెజ్బుల్లా పవర్ తక్కువ ఉంటుంది, నార్త్ వెస్ట్ లో హెజ్బుల్లా పవర్ ఎక్కువ ఉంటుంది, బెరూట్ ఇటువంటి ఏరియాలో. సో అటువంటి కంట్రోల్ తీసుకుని మెల్లగా ఇరాన్ ఇంకా రెజిమ్ చేంజ్ ఈ రోజు కాకపోతే రేపు ఎలాగైనా చేంజ్ చేయాలని మళ్ళీ చూస్తుంది. అమెరికా మాత్రం నా దృష్టిలో ఏంటంటే ఇక్కడ నుంచి సీన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది సైలెంట్ గా. దానికి ఒక కారణం దొరకాలి, బయటకు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి తారుమారైనా కానీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా. అది నా అభిప్రాయం. ప్రస్తుతానికి అయితే చర్చలు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 పాయింట్ ఎజెండాలో చాలా వరకు కొన్ని 2-3 అగ్రిమెంట్ అయినా కానీ మిగతా అగ్రిమెంట్ అయ్యే విధంగా కనిపించట్లేదు. యుఎస్ఏ హోలిస్టికల్లీ ఇందాక మనం అనుకున్నట్టుగా మీ కంట్రీని డెవలప్ చేయడానికి మేము తయారుగా ఉన్నాం, యురేనియం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇస్తాం, యురేనియం కూడా సప్లై చేస్తాం, మీ ఆర్మీని బిల్డప్ చేస్తాం, అన్ని ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ చేస్తాం, కార్క్ ఐలాండ్ రిపేర్ చేస్తాం, మీరు ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కండిషన్ ఒకటే పెడతారు, డాలర్ టర్మ్స్ లోనే జరగాలి. ఇలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వయా మీడియాగా. అప్పుడు అమెరికా బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా ఇజ్రాయెల్ తన పని తాను చూసుకోవాల్సి ఉంటుంది. 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 దేశాలు యుద్ధం కోరుకోవట్లేదు, కానీ గెలుపును మాత్రం కోరుకుంటున్నాయి. అది ఓకే సార్, చూద్దాం సార్ ఈ చర్చలు ఏ మేరకు జరుగుతాయి, దీని తర్వాత ఉన్నటువంటి పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.